కృష్ణ, ఆ ధనుర్బాణాలు ధరించి నిలుచుంటే మీ వదిన అప్పర త్రిపుర సుందరి వలె లేదు? ఏం వదినే, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకుని నిల్చుంది, ఈ వీరుడు బాణం పెట్టి కొడుతున్నాడు. బాణం అమ్మాయి తగిలితే ఏం కావాలో చెప్పు. నీ భయమే కాని మా అబ్బాయి గురి తప్పడు వదినే. అత్తయ్య, నువ్వు జడవకుండా నుంచో, నీ ముక్కుకు తగలకుండా నీ నత్తులు కొట్టేస్తా. భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను, నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తాను. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్య? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలు అనుకున్నాం. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహం? ఇదిగో శశి నీ కోడలు, సరేనా?